విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి రాజీనామాతో విద్యార్థులు సంబరాలు జరుపుకున్నారు. వైసీపీ హయాంలో చేసిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీసీ ప్రసాద్ రెడ్డి ఆంధ్ర యూనివర్సిటీని వైసీపీ కేంద్రంగా మార్చేసి ఇక్కడి నుంచే డబ్బు పంపిణీ చేయించాడని ఎంపీ సీఎం రమేష్ ఆరోపించారు. రాజీనామా చేసినంత మాత్రాన వదిలే ప్రసక్తే లేదని, ఆయన లెక్క తేల్చుతామని ఎంపీ సీఎం రమేష్ హెచ్చరించారు. ఒక వైస్ ఛాన్సలర్ ఎలా ఉండకూడదో అలా ప్రసాద్ రెడ్డి వ్యవహరించారని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు అనవసరం ఖర్చు ఒక మంచి విశ్వవిద్యాలయాన్ని, దేశంలోనే మంచి పేరున్న విశ్వవిద్యాలయాన్ని అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చేశాడు. విద్యార్థులు భవిష్యత్తు కూడా చూసుకోకుండా ఇది ఇక్కడి నుంచి రాజకీయ కార్యకలాపాలు చేశాడు అతను. అయితే ఈ యూనివర్సిటీ అతని కార్యాలయం నుంచే, ఇక్కడి నుంచే డబ్బులు పంపిణీ కానీ, వైఎస్ఆర్ పార్టీ మెటీరియల్ కానీ, జెండాలు కానీ, ఇక్కడి నుంచి సర్వేలు కానీ చేయడం జరిగింది. ఇక్కడ విద్యార్థులను ఏ విధంగా ఇబ్బందులు పెట్టాడు, అలాగే ఇక్కడ పనిచేసే స్టాఫ్ ను మాత్రం ఏ విధంగా వదలలేదు. చాలా మందిని రకరకాలుగా ఇబ్బందులు పెట్టి అతను ఏదో ఒక కమాండెంట్ మాదిరి, మిలిటరీ ఆఫీసర్ మాదిరి ఇక్కడ యూనివర్సిటీలో ఉండే సెక్యూరిటీని కాదని ఇతనికి ఒక సెక్యూరిటీ, ఇతని ఆఫీస్ కు చూస్తే చుట్టూ కంచె ఏ విధంగా ఉందో, ఒక జైల్లో కదా బందీలు కదా పెట్టుకున్నట్లు ఎవరు అతని దగ్గర రాకుండా, విద్యార్థులు అతని సమస్యలు చెప్పుకోకుండా ఈ విధంగా బంధించాడు. ఇక్కడ చాలా అవినీతి జరిగింది, చాలా రాజకీయ కార్యకలాపాలు జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ చేశాడు. ఇతను చేసినవన్నీ కూడా లెక్క ఉంది, ఆ లెక్క తప్పకుండా తీరుస్తాం. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి దాదాపు 18-19 మంది వైస్ ఛాన్సలర్స్ రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీలకి వైస్ ఛాన్సలర్కి వెళ్ళారు. మరి ఇప్పుడు దాకా కూడా ఎక్కడా లేని విధంగా ఒక వైస్ ఛాన్సలర్ అంటే ఎలా ఉండకూడదో మరి ఆంధ్ర యూనివర్సిటీలో మరి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన 5 ఏళ్లలో కూడా ఈ ప్రభుత్వం మొత్తం ఇట్లా చూపించింది మనకి. ఎవరైనా యూనివర్సిటీ గతంలో రిజిస్టర్ ఆఫీస్కి, ఛాన్సలర్ ఆఫీస్కి వస్తే శుభ్రంగా కారు ఇట్లా వచ్చి ఇక్కడ దిగి లోపలికి వెళ్ళి అధికారులు కూడా కలిసేవాళ్ళం. అటువంటిది ప్రత్యేకంగా ఒక కంచె, ఈ కంచె కూడా ఎలా ఉందంటే ఏదో రాజమండ్రి సెంట్రల్ జైలు, లేకపోతే ఇక్కడ మన దగ్గర ఉన్న ఈ సెంట్రల్ జైల్స్, ఇటువంటి వాటిల్లో ఖైదీలను కలవాలంటే, వెళ్ళాలంటే ఏ విధంగా గేట్లు దాటుకు వెళ్ళాలో అలాంటి ఒక కంచెలు ఏర్పాటు చేశారు. మామూలుగా అయితే విశ్వవిద్యాలయాలకు ఇటువంటి అవసరం లేదు. మేము ముందు వైస్ ఛాన్సలర్ నిన్న రిజైన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇన్ఛార్జి రిజిస్ట్రార్ అందరూ వచ్చారు, కొత్త వైస్ ఛాన్సలర్లో వస్తారు. వైస్ ఛాన్సలర్ కూడా తెలియజేస్తా ఉన్నాం, ముందు పాత యూనివర్సిటీ ఎలాగుందో ఈ ఇనుప గేట్లు, కంచెలు ఇవన్నీ కూడా తీసేసి ఒక సాధారణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆఫీసు, వైస్ ఛాన్సలర్